డ్రైవర్ వాసు వెళ్ళేదేనమ్మా? అవునండి. వాసు లేడా? ఆయన ఊళ్ళో లేరు. ఎప్పుడొస్తాడు? తెలీదండి. మీరెవరు? వాడి ఫ్రెండ్ని, బెజవాడి నుంచి వచ్చాను. వస్తానమ్మా. మీ పేరు? రాఘవ. ఒక బంగారు గాజు మార్వాడి దగ్గర తాకట్టు పెట్టిన రసీదు, అది జ్యోతి మరణించిన మరునాడు పెట్టింది. పైగా డ్రైవర్ కూడా ఆ రోజు నుంచి కనపడడం లేదు. వెరీ గుడ్, దిస్ మే టర్న్ టు బి ఎ గుడ్ క్లూ. హత్యా ప్రయత్నం చేసిందన్న నేరం మీద ఆవిడ అరెస్ట్ చేశారట. నాన్ సెన్స్. అమ్మాయికి బుద్ధుందా లేదా? వాట్ ద హెల్ షీ ఈస్ థింకింగ్ ఆఫ్ హెర్సెల్ఫ్. అసలు నేరస్తులు ఎవరో తెలిసే టైంలో ఈ తొందరపాటేంటి? నాన్ సెన్స్. ఇందులో అమ్మాయి తప్పే ఉంది. ఆ రోజే అమ్మాయిని ఆపి శాంతపరుచుంటే బాగుండేది. ఏం చేస్తుంది అని తేలిగ్గా వదిలేశారు. ఇప్పుడేమైంది? వీరవనిత అని నిరూపించుకుంది. షట్ అప్. మిస్ లలిత, ఆడదానికి ఇంత ఆవేశం పనికిరాదు. అంటే మీ ఉద్దేశం ఆడదానికి ఆవేశం, ఆనందం ఇలాంటివేవి ఉండకూడదు. తన చుట్టూ ఏం జరుగుతున్నా ఆర్తి స్పందించకూడదు. కుక్కిన పిల్ల పడుండాలి, అంతేగా? నా ఉద్దేశం అది కాదు. పెళ్లి కావాల్సిన దానివి 10 మంది నోళ్లలో పడ్డా ఎందుకని? పెళ్లి స్వార్థంతోనూ అహంకారంతోనూ కరడు కట్టిన మగవాడితో మెళ్ళ ఓ తాళి కట్టించుకుని పెంపుడు కుక్కలా పడుండాల్సిన అవసరం నాకు లేదు. నచ్చితే దగ్గరికి తీసుకొని కోపం వస్తే కాలుతో తన్నే మగ పశువుకి బలి పశువుని నేను కాలేను. లలిత, ఆవేశంలో ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థం కావడం లేదు. అందరూ మగాళ్ళు ఒకేలా ఎందుకుంటారు? వాళ్ళు మగాళ్ళు కనుక. ఓకే, నీ అభిప్రాయం మార్చుకోమని అడగడానికి నేను ఇక్కడికి రాలేదు. ఐ నో ఇట్స్ నాట్ మై జాబ్. ఇదిగో, ఇది ఎవరితో గుర్తుపట్టగలవా? ఇది మా అక్కదే. ఇలాంటివి నాకొకటి మా అక్కకొకటి మా నాన్న చేయించారు. ఇదిగో రెండోది నా చేతికి ఉంది. అవును, ఇది మీకెలా వచ్చింది? ఆ వివరాలు తర్వాత చెప్తాను. కాసేపట్లో మిమ్మల్ని జామీన్ మీద విడుదల చేస్తారు. నా మాట మీద ఏమాత్రం గౌరవం ఉన్నా అనవసరమైన ఆలోచనలు ఏమీ పెట్టుకోకుండా ప్రశాంతంగా ఉండండి. ఓకే? నాకు తెలియదంటే నమ్మరే. ఇదిగో, మేము ఆడవాళ్ళ పట్ల అమర్యాదగా ప్రవర్తించాం. నిజం చెప్పు. నిజమే సార్. 15 రోజుల నుంచి ఆయన ఊళ్ళో లేరు. 15 రోజుల నుంచి మీ ఆయన ఊళ్ళో లేడు, కానీ రోజు ఆయన బట్టలు మాత్రం ఉతికారేస్తున్నాం. అవి ఎప్పటి నుంచో ఉతుకుదామని ఇవాళే ఉతికి ఆరేస్తాను సార్. దబాయించుకో. నిన్న నేను ఇక్కడికి వచ్చినప్పుడు వేరే బట్టలే. చూడు, 24 గంటలు టైం ఇస్తున్నాం. మర్యాదగా లొంగిపోమని చెప్పు. అలా లొంగకపోతే అతన్ని ఎలా పట్టుకోవాలో మాకు బాగా తెలుసు. కానీ ఈలోగా నిన్ను, అతనికి సంబంధించిన వాళ్ళందరినీ జైల్లో పెట్టాల్సి వస్తుంది. జాగ్రత్త. రాఘవ, కమా. పోనీ. సుధా, కారాపు. మీరు ఫోరెన్సిక్ ల్యాబ్కి వెళ్ళి రిపోర్ట్ కలెక్ట్ చేసుకోండి. నేను తర్వాత వస్తాను.